నా కాల్ సిచ్యువేషన్ ఇది ఇప్పుడు. రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ పెట్టాను కదా, క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను, మీకు నా చేతులు తగిలిన దెబ్బల్ని లేకపోతే బాడీ పెయిన్స్ అని చెప్పాను. కానీ రోజు ఇంకోటి కూడా జరిగింది. ఏంటంటే రన్నింగ్ చేస్తూ నా కాల్ స్కిడ్ అయిపోయింది. అప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు, క్రికెట్ ఆడే జోష్లో ఉండి. బట్ అది ఇప్పుడు ఎంత సివియర్ అయిపోయిందంటే కూర్చోడానికి కష్టం అయిపోతుంది, అండ్ ఈవెన్ పడుకున్నా కానీ లోపల కాళ్ళు పెయిన్ అవుతుంది. వెళ్ళి చెక్ చేయించుకుంటే నర్వ్ ట్విస్ట్ అయిందంట, దానివల్ల బ్యాక్ పెయిన్ దాకా స్టార్ట్ అయిపోయింది. 2-3 days నుంచి బ్యాక్ సివియర్ పెయిన్, లోవర్ బ్యాక్. సో ఏంటి అని వెళ్ళి చెక్ చేపిస్తే కాల్ వల్ల అక్కడ నుంచి నర్వ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది మన లోవర్ బ్యాక్లో ఉన్న డిస్క్ L4, L5 అనే స్పైన్ ఏదైతే ఉంటుందో కార్డ్స్ అక్కడ దాకా కనెక్ట్ అయిందంట. సో ముందే ఉంటే ఇంత రిస్క్ ఉండేది కాదు, బట్ ఆల్రెడీ 1 month కంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం సివియరే అని చెప్పి బాగా మసాజ్ చేయించుకొని పట్టి కట్టించాను. నడవడానికి ఓకే, బట్ పెయిన్ ఉంది. అది నా ఫస్ట్ క్వశ్చన్, ఎవరైతే పట్టి కడుతున్నారో ఆయన అడిగాను, మరి స్నానం ఎలా చేయాలని చెప్పి. సో కవర్ కట్టుకొని చేయమని చెప్పాడు. నెక్స్ట్ వీక్ ఈ టైంలో రమ్మన్నాడు. సో చూడాలి. కిమ్మికి కూడా బ్యాక్ పెయిన్ అవుతుందంటే ఆమె కూడా మసాజ్ చేయించుకోవాలంటే నేను ఇట్లా వస్తాయి. ఎక్కడ పెయిన్ అవుతుంది? ఇంకా ఇంకా ఐసే నీకు పెయిన్ అవుతుంది కదా, నీకు పెయిన్ అవుతుంటే ఐసే ఏంటి? ఎక్కడ పెయిన్ అవుతుంది చెప్పు. అయ్యో, మరి ఏం చేద్దాం ఇప్పుడైతే? ఎక్కడికి ఎక్కడికి ఏం చేయాలి? ఏం చేద్దాం అక్కడికి వెళ్ళి? నడు ఏయ్ దా, ఈమె అక్కడి నుంచి నేను కూడా వెళ్తా అంటాను. చలో ఏయ్ దా దా. నీకు కొత్త డ్రెస్ చూపించిన అమ్మమ్మ తెచ్చింది కొత్త డ్రెస్. వా కిమ్మి కొత్త డ్రెస్ దా, సమ్మర్ వేర్. నేను లోపలికి వెళ్తున్నా, నీ ఇష్టం. దా కమ్ 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 షామ్ మే జాయింగే బేబీ కమ్. కిమ్మి నా మజాక్ చేస్తుంది, నాకు ఇట్లా కాలి దెబ్బ తగిలిందని నేను అట్లా నడుస్తున్నానంట. ఒక ऐसे करके दिखा रही हो. మమ్మీ ఏం చేసింది చూడు, స్పెషల్. వావ్, ఈరోజు పండుకోమంటే పడుకోకుండా అప్పటి నుంచి ఆ ముఖం చూడు, నిద్ర వస్తుంది అయినా పండుకోవట్లేదు, సతాయిస్తుంది బాగా. ఈరోజు ఎండాకాలంలో వానలు ఇట్లా. వానమారా అదేంది. శ్వేత ఈరోజు నన్ను సేవ్ చేసిందనమాట, మామూలుగా కాదు, చాలా 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 పెద్ద. దేని నుంచి కిమ్మి మమ్మీ సేవ్ చేసింది నన్ను? ఇందాక పట్టి కట్టించుకొని వచ్చిన కదా ఇది. సో నేను అయినా కానీ ఈవినింగ్స్ వెళ్తున్నా జిమ్కి. ఈ మధ్య నేను వెళ్తా అని చెప్పేసి స్టార్ట్ చేసినాను అనమాట. నేను ఎట్లా కానీ ఈరోజు జిమ్కి మిస్ అయిపోతుంది, బాగా లావ్ అయిపోతున్నాను. అయితే శ్వేత వచ్చి అవసరం లేదు, ఈ నొప్పుతోటి అంతా అవసరం అది ఇది అని చెప్పి ఆల్మోస్ట్ ఫైట్ చేసి నన్ను వద్దని చెప్పింది. లక్కీలీ అదంతా జరిగిన తర్వాత ఇంత పెద్ద వాన పడుతుంది, ఇంత వాన పడుతుంది. అది కూడా లాస్ట్ 1.5 hour నుంచి ఇది సిచ్యువేషన్. ఇట్స్ జస్ట్ 6 o'clock ఇట్లా అయిపోయింది. కరెక్ట్గా 5కి స్టార్ట్ అయింది, సారీ 4:30కి అట్లా స్టార్ట్ అయినట్టుంది. వాన నుంచి నన్ను కాపాడిన శ్వేతకి నేను థ్యాంక్స్ చెప్తూ ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చిన ఈరోజు పకోడీ చేయమని చెప్పి. సో ఆనియన్ పకోడీ చేస్తుంది మా కోసం ఈరోజు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ, వానలు పడుతున్నప్పుడు చాయ్తో పాటు పకోడీ ఇంట్లో చేయించుకొని తినాలి, బయట నుంచి ఆర్డర్ రాదు. కట్టుకోరా ఏదో చల్ రా. एक्सप्रेशंस किमी मजे बागा एक्सप्रेशंस నేర్చుకుంటాను. థ్యాంక్ యూ అజీ. స్కూల్ పోకుండా ఇవన్నీ నేర్చుకుంటుంది. ఎక్కడ నుండి నేర్చుకుంటుంది అంటే టీవీలో అంటారు. టీవీలో వచ్చే వీడియోలు ఏం వస్తుందో కానీ
మొత్తం రౌడీ తయారవుతుంది. సో ఇది స్నానం చేసిన ఇప్పుడే మొత్తం పచ్చిగా అయిపోయింది. కాకపోతే ఆడు కవర్ పెట్టుకొని చేయమన్నాడు, కానీ కవర్ ఎట్లా కట్టుకోవాలో చెప్పలేదు. నేను కవర్ పెట్టుకున్న లోపల కానీ నీళ్ళు పోస్తే మొత్తం ఆబ్వియస్లీ నీళ్ళు వెళ్ళకుండా ఉంటాయి, అంత పచ్చి పచ్చిగా ఉంది లోపల. కాటన్ అంతా ఇది అయిపోయింది. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఇంత పెద్ద వాన పడుతుంటే సమ్మర్ అయినా కానీ రైనీ సీజన్ అయినా కానీ పకోడీలు చేసుకొని తినండి. బుక్స్ ఇస్తే ఏం చేస్తున్నాను, కలరింగ్ ఏమంటే ఈ పిచ్చి పిచ్చి అన్నీ వేసుకోవడం కలర్ చేయొచ్చు ఇట్లా బాగా. కానీ నొప్పి బాగుంది, నడవడానికి వస్తుంది. దేకో ఇట్లా వాన పడుతున్నప్పుడు అడగంగానే ఇట్లా మంచి చాయ్ పక్కన పకోడీ. కిమి తింటావా తినవా నువ్వు చెప్పు. ఏంటి పక్క చెప్పు, తింటావా? చలో లెట్స్ హ్యావ్. నువ్వు ఈ కాలు ఇట్లానే స్ట్రైట్ పెట్టుకొని కూర్చోమన్నాడు, వంగడానికి అవ్వట్లేదు. ఎట్లా ఉంది చెప్పు ఒకటి తీసుకొని. గరం ఉంది కొంచెం మెల్లగా. నువ్వు నీ ఓవర్ యాక్టింగ్. ఎట్లుంది? ఎన్ని స్టార్స్ మమ్మీకి? 10 stars. ओके गुड, चलो लेट्स हैव. थैंक यू मम्मी. जोर से सुनाई नहीं दिया. थैंक यू मामा. कम ऑन किम्मिलो. या किम्मी ఇప్పుడు సివిల్ ఇంజనీర్. నో ప్రాబ్లం, మళ్ళీ చేయి కాదు. కిమ్మి మంచిగా సివిల్ ఇంజనీర్ అవుతా అని చెప్పి బిల్డింగ్ ఏదో కడుతుండే. ఎన్ని ఫ్లోర్లో కట్టినా కిమ్మి? 10 11? కింద బేస్మెంట్స్ మంచిగా స్ట్రాంగ్ చేసి పైన దాకా వెళ్ళింది. నేను వీడియో తీస్తానగానే పడిపోయింది.